నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. కాళ్ళ వేళ్ల నొప్పులతో మీరు బాధపడుతున్నారా? అలాగే కాళ్ళు వేళ్లు వంకరపోతున్నాయా? మోకాళ్ళ నొప్పులతో సతమతమవుతున్నారా? రుమాటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్లకు వెంటనే ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోగలరు. నమస్తే అండి. అసలు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్ గా తెలుగులో కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం అని అంటూ ఉంటారు అన్నమాట. ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇట్ ఈస్ ఏ క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటారు అన్నమాట. దీన్ని అంటే కీళ్ళు నొప్పి వచ్చి కీళ్ళ వాతం అని అంటారు తెలుగులో జనరల్గా. కీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేటరీ డిసీజ్, దీన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వస్తుంది. అంటే బాడీలో ఉన్నటువంటి ఈ ఇమ్యూన్ సిస్టమ్ జనరల్గా ఏదైనా వ్యాధికారక సెల్స్ మీద ఫైట్ చేస్తుంది. అయితే బ్యాడ్ లక్ కొందరిలో ఏంటంటే అవి అతని యొక్క శరీరం మీదే మంచి ఆరోగ్యవంతమైన కణాలను పాడు చేసి తద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణమవుతుంది అన్నమాట. ఓకే, ఇందులో రకాలు ఉంటాయా సార్? ఇందులో రకాలు అనేవి జనరల్గా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కనుక అశ్రద్ధ చేస్తే చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా రకరకాలు ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటమ్మా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి తేడాలు ఏమిటి? ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్. అవి జనరల్ జాయింట్ పెయిన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ డేంజరస్ దెన్ జనరల్ జాయింట్ పెయిన్స్ అన్నమాట. రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది రాకుండా ఉండటానికి ప్రివెంటివ్ టైప్ అనేది ఏముండదు, కానీ ముందే జాగ్రత్తగా దాన్ని మనం గుర్తించి ఇమీడియట్ గా తగిన వైద్యం కనుక తీసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని హోమియోలో పూర్తిగా తగ్గించవచ్చు. ఓకే, వచ్చే ముందు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ కీళ్ళ వాపు వస్తుంది, తర్వాత పెయిన్ అంటే నొప్పి, తర్వాత స్వెల్లింగ్ వాపు, తర్వాత రెడ్నెస్ కొద్దిగా ఎర్రగా కనిపిస్తుంది అనమాట. అక్కడ వేడిగా ఉండటం, ఆ ఏ కీలు అయితే వాచిందో ఆ కీలు వేడిగా ఉండటం, నొప్పి, అప్పుడు వేలు మలవటానికి కానీ కీళ్ళు బిగుసుకుపోతాయి, అదొక సిమ్టమ్ ఇందులో. తర్వాత డిఫార్మిటీ ఆఫ్ ది జాయింట్స్. ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం చెప్పొచ్చు. ఎక్కువగా ఏజ్ వాళ్ళ దాంట్లో మనం కనిపిస్తూ ఉంటుంది. ఇది జనరల్గా 30 to 60 years ఏజ్ వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత చిన్నపిల్లల్లో కూడా సహజంగా కొద్దిగా ఎప్పుడైనా రేరుగా రావచ్చు, కానీ 30 to 60 years వారికి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్ ఇందులో లేడీస్కి ఎక్కువ వస్తుంది. 3 రెట్లు అధికంగా మగవారి కన్నా లేడీస్కి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. దీనికి సంబంధించి కాజెస్ ఎలా ఉంటాయి సార్? ఏంటమ్మా కాజెస్ చెప్పండి. కాజెస్ అనేది ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పాను కదా, దానివల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంది. అయితే ఈ లక్షణాలు కలిగిన వెంటనే జనరల్గా ఏదో జాయింట్ పెయిన్ ఏదో నొప్పి వచ్చింది అని పెయిన్ కిల్లర్స్ వాడి అశ్రద్ధ చేస్తూ ఉంటారు, సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా ఉంటాయి. ఫస్ట్ ఏంటి, కీళ్ళు ఎఫెక్ట్ వస్తుంది. ఈ బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి కూడా దీనివల్ల ఎఫెక్ట్ వస్తుంది అనమాట. రైట్ అండి, మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు మెదక్ నుంచి శ్యామరాజు గారు. హలో హలో మేడం, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే చెప్పండి మేడం. డాక్టర్ సార్, నాకు కీళ్ళు అన్ని చేతులు అవి వంకర పోతూ ఉంటాయి, అది కీళ్ళ నొప్పులు ఉంటాయి, ముఖాల చేతుల అన్ని నొప్పులు ఎక్కువ నొప్పులు ఉంటాయి. ఏమన్నా చెప్తే ఆ థైరాయిడ్ ఉన్నాయేమో అందుకే వస్తున్నాయి అది ఇది అంటా ఉంటారు. నేను థైరాయిడ్ అది ఏం టెస్ట్ చెప్పలేదు, కానీ నాకు కీళ్ళన్నీ నొప్పి అవుతుంటాయి. ఎంతకాలం నుంచి ఉందమ్మా మీకు ఈ నొప్పులు? ఈ నొప్పులు అయితే ఒక 2 నెలల నుంచే ఉన్నాయి, ఇప్పుడైతే ఎక్కువ ఉన్నది. ఏ కీళ్ళు వస్తాయి నొప్పులు? ఏ కీళ్ళు ఉన్నాయి? చేతి వేళ్ళ, కాలు వేళ్ళు, కాలు జాయింట్లా, చెయ్యి జాయింట్సా, ఎక్కడ? చేతులకు కూడా ఉన్నాయి సార్, చేతిలో ఉన్నాయి, కాళ్ళకు ఉన్నాయి. ఓకే, పరీక్షలు ఏమైనా చేయించారమ్మా మీరు? టెస్ట్లు ఏమైనా చేయించారా? సరే, ఓకే.
ఆల్ జాయింట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కేసు. సో ఏంటంటే హ్యాండ్స్ తర్వాత లెగ్స్ కూడా ఈ జాయింట్స్ దెబ్బతిన్నాయి, ఇది పెయిన్ వస్తుంది కాబట్టి ఇట్ మేబీ రుమటాయిడ్ ఆర్థరైటిస్. దానికి కొన్ని టెస్టులు ఆర్ఏ ఫ్యాక్టర్ అని టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కాన్ ఎంఆర్ఐ ఇటువంటి తీయొచ్చు. ఇటువంటి తర్వాత సెరం కే ప్రోటీన్ అని అదొకటి టెస్ట్ ఉంటుంది. ఇటువంటి కొన్ని టెస్టులు చేయటం వల్ల ఈ వ్యాధి డయాగ్నోస్ చేయొచ్చు అన్నమాట. వ్యాధి డయాగ్నోస్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే మన ఈ రాగానే ఇంగ్లీష్ వైద్యం జనరల్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ఇంగ్లీష్ టాబ్లెట్స్ వల్ల క్రానిక్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. దానివల్ల ఇంకా ఈ వ్యాధి ప్యాలియేషన్గానే ఉంటుంది కానీ పూర్తిగా నివారణ కాదనమాట. అదే మన పాజిటివ్ హోమియోపతి సిస్టంలో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మనకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మా పాజిటివ్ హోమియోపతిలో లభిస్తుంది. రైట్, హైదరాబాద్ నుంచి ఇంకో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ కాల్ కట్టేటట్టు చెప్పండి. అయితే ఈ కీళ్ళ నొప్పులు కనుక అశ్రద్ధ చేస్తే, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కనుక అశ్రద్ధ చేస్తే బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయని చెప్పాను కదమ్మా. ఫస్ట్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. జాయింట్స్ ఏంటి, లేచిన ఈ జాయింట్స్ బిగుసుకుపోతాయి, ఫ్రీగా మూమెంట్ ఉండదు, నడవటం కష్టమవుతుంది. అటువంటి జాయింట్స్ మీద పడుతుంది ఫస్ట్ ఎఫెక్ట్. తర్వాత నెక్స్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఊపిరితిత్తులు అనమాట లంగ్స్ అంటే. ఈ ఊపిరితిత్తుల్లో నాడ్యూల్స్ అనేది ఏర్పడతారు, లంగ్ నాడ్యూల్స్ అంటారు దాన్ని. దానివల్ల ఊపిరితిత్తుల్లో కూడా అంటే లంగ్స్ కూడా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. జనరల్గా ఈ బొగ్గు పరిశ్రమల్లో బొగ్గు మెయిన్స్ ఉంటాయి కదా, కోల్ మెయిన్స్, ఆ ధూళి కనుక ఎక్కువ పీల్చే వాళ్ళల్లో ఇది రావటానికి కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అది రావటం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఎఫెక్ట్స్ ది హార్ట్ ఆల్సో, గుండెకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల అశ్రద్ధ చేస్తే దాని ఇన్ఫెక్షన్ ఈ బ్లడ్ వెజల్స్ మీద పడి, ఆ బ్లడ్ వెజల్స్ హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మీద పడి హార్ట్కి కూడా ప్రాబ్లం వస్తుంది. అలాగే పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగి దాని ద్వారా ఈ ఎల్విఎఫ్కి దారితీస్తుంది. లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ అంటారు, హార్ట్ అటాక్, ఇటువంటివి కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ లివర్ కూడా దెబ్బతింటుంది అనమాట. లివర్ కూడా దీని యొక్క ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల లివర్ కూడా దెబ్బతినే ప్రభావం ఉంది. అలాగే కిడ్నీస్, మూత్రపిండాలు, ఆ కిడ్నీస్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. నిజామాబాద్ నుంచి ఇంకో రెడీగా ఉన్నారు. అనసూయ గారు హలో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నాకు 4 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయండి బాగాను. ఓకేనమ్మా. ఎన్ని వాడినా తగ్గటం లేదు. ఇంగ్లీష్ మందులు వాడాను, హోమియోపతి కూడా వాడానండి. ఓకే. అసలు హోమియోపతి వాడినప్పటి నుంచి చేతులు వేళ్ళు కూడా బాగా నొప్పులు ఎక్కువైనాయండి. గూళ్ళు కూడా బాగా నొప్పులు ఉంటున్నాయి. ఎక్కడ వాడారమ్మా హోమియోపతి? హోమియోపతికి వచ్చానండి, మియాపూర్ వచ్చాను. మియాపూర్లో తీసుకొచ్చాను. కొన్ని రోజులు వాడిన తర్వాత బాగా ఎక్కువైపోయినాయండి నొప్పులు. అస్సలు తగ్గలేదు. తగ్గకపోతే మళ్ళీ వచ్చాను. మళ్ళీ వేరే ఇచ్చారు మందులు, కానీ అయినా కానీ తగ్గలేదు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్నాయమ్మా? నాకు 6 సంవత్సరాలు ఉందండి. 6 సంవత్సరాలు ఉందని మందులైతే హోమియోపతికి నేను 6 నెలలు జనవరి నుంచి వాడుతున్నాను. హోమియో కేర్కి వచ్చారండి? వాడుతున్నాను, అస్సలు తగ్గట్లేదండి. విపరీతం పోట్లేదు. ఇప్పుడు మీరు హోమియో కేర్కి వచ్చారా, పాజిటివ్ హోమియోపతికి వచ్చారా? హోమియో కేర్కేనండి, అది మియాపూర్లో ఉంటాను. మియాపూర్ చేరస్తా దగ్గర. సరేనమ్మా, హోమియో కేర్ వేరు, పాజిటివ్ హోమియోపతి వేరు. హోమియో కేర్ ఇంటర్నేషనల్ అని అది వేరే ఒక వైద్యాలయం ఉంటుంది, అది హాస్పిటల్, అది వేరు. పాజిటివ్ హోమియోపతి క్లినిక్స్ వేరు ఉంటాయి అన్నమాట. పాజిటివ్ హోమియోపతిలో ఒక స్పెషలైజ్డ్ మెడిసిన్ ఉంటుంది, మాకు ఒక విధానం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మీరు బట్టి మీ డిసీజ్కి మాత్రమే వైద్యం కనుక ఇస్తే అది తాత్కాలికంగా తగ్గి మళ్ళీ రీఎపీర్ అవుతుంది అనమాట.
మా వైద్య విధానంలో అలా ఉండదు. ఏంటంటే మీకు మీ వచ్చిన ఆ వ్యాధి లక్షణాలు, తర్వాత మీ యొక్క మానసిక లక్షణాలు, మీ యొక్క ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత మీ మానసిక సంబంధించినటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా మీ పరిసర ప్రాంత ప్రభావాలు, ఇవన్నీ కూడా విపులంగా మీ దగ్గర హిస్టరీ తీసుకుని ఒక ఇండివిజువలైజేషన్ చేసి మిమ్మల్ని తద్వారా మీకు మేము స్పెషల్గా ట్రీట్మెంట్ ఇస్తాం. అందువల్ల పాజిటివ్ హోమియోపతిలో డెఫినెట్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గడానికి 100% అవకాశం ఉంది. కొత్తగూడ నుంచి ఇంకొకళ్ళు రెడీగా ఉన్నారు. అరుణ్ గారు, మా మదర్ కి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. చెప్పండి. మా మదర్ కి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. నాకు మోకాళ్ళ దగ్గర ప్లస్ దాని వల్ల నడుము దగ్గర బాగా నొప్పిగా ఉంది. ఇక్కడ లోకల్లో మెడిసిన్స్ కొద్దిగా వాడితే 2 days తగ్గుతాయి, మళ్ళీ 5 రోజులు కంటిన్యూ అవుతా ఉంది. ఎక్స్రే తీపించినా కానీ మెడిసిన్స్ వాడాలి, అట్లా రెస్ట్ తీసుకోవాలంటున్నారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఎక్స్రే అంటే ఎక్స్రేలో ఏమని చెప్పారు డాక్టర్స్ తెలుసా మీకు? పని చేయడం వల్ల ఎక్కువ అది అరిగిపోయినాయి, బొక్కలు కొద్దిగా అరిగిపోయినాయి, కాబట్టి మోకాలు కొద్దిగా అరిగిపోయి రెస్ట్ తీసుకోవాలంటున్నారు. ఓకే, అదే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారా, ఆస్టియో ఆర్థరైటిస్ అన్నారా, ఏమన్నారు? వయసు ఎంత? వయసు 50 ఉంటుంది. 50 ఉంటుంది. బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయమ్మా? బీపీ డౌన్ ఉంది. సరే, అయితే ఇప్పుడు మీరు ఎక్స్రేలు అవి తీసుకుని ఒకసారి పాజిటివ్ క్లినిక్ రండి. వ్యాధి పూర్తిగా నయం చేయడానికి మన దగ్గర అవకాశం ఉంది. ఓకే సార్, ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? ఇది ఇప్పుడు అలా ప్రతి ఆర్గాన్ మీద ఉంటాయి, చెప్తాను కదా ఇందాక. అలాగే ఇప్పుడు కిడ్నీస్ అంటే కిడ్నీస్ మీద కూడా ఈ యొక్క దుష్పరిణామం ఉంటుందన్నమాట. కిడ్నీస్లో రక్తం శుభ్రపరుస్తుంది, వడగడితే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అక్కడ రక్తనాళాలు అనేవి ఉంటుంది, అది కిడ్నీ నెఫ్రోగ్లోమినోసిస్ అంటారు. వాటిని ఏంటంటే వాటి మీద ఈ ఇన్ఫెక్షన్ పడి కిడ్నీ పాడే పరిస్థితి కూడా వస్తుంది అనమాట. కిడ్నీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. లింకప్ ఈ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. తర్వాత అలాగే ఎనిమియా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట దీనివల్ల. ఓకే, మరి కొంతమంది కలుస్తూ మాట్లాడి ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.